పంటలకు మద్దతు ధరల పెంపుదలపై ఆదిలాబాద్ బీజేపీ కిసాన్ సెల్ ఆధ్వర్యంలో వ్యవసాయ మార్కెట్లో రైతులు సంబరాలు చేసుకున్నారు. పత్తి, కంది, సోయాబీన్, వరి ధాన్యంతో పాటు వివిధ రకాల పంటలకు మద్దతు ధర పెంచారని ఆదిలాబాద్ రైతులు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ శ్రేణులతో పాటు రైతులు పాల్గొన్నారు. రైతులకు లాభం చేకూర్చే విధంగా ఏదైతే నరేంద్ర మోదీ గారు 2014లో ప్రధానమంత్రి అయిన తర్వాత ప్రతి సంవత్సరము దాదాపు 6 నుంచి 700 రూపాయలు సగటున ఈ పత్తి మన ప్రధాన పంట అయినటువంటి పత్తికి మద్దతు ధర పెంచడం జరుగుతుంది. మరి అదేవిధంగా ఈ సంవత్సరం కూడా ఈ యొక్క పత్తి మద్దతు ధర 589 రూపాయలు. మరి అదేవిధంగా సోయాబీన్ను 436 రూపాయలు గణనీయంగా పెంచడం జరిగింది. మరి ఈ యొక్క ప్రధాన పంటలు అదేవిధంగా కందులు కానీ మిగతా మన జిల్లాలో పండించినటువంటి ఈ ప్రధాన వాణిజ్య పంటలకు ఏదైతే మద్దతు ధర పెంచినందుకు మరి రైతుల యొక్క లాభాన్ని దృష్టిలో ఉంచుకొని రైతు సంక్షేమమే తన ధ్యేయంగా ఎంచుకున్నటువంటి ఏకైక ప్రధానమంత్రి. మరి గతంలో స్వామినాథన్ కమిషన్ అనేది కాంగ్రెస్ హయాంలో 2014-15 కంటే ముందు కమిటీ చెప్పినప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ మద్దతు ధరను కేవలం 50 నుంచి 100 మాత్రమే పెంచడం జరిగింది. 2014 తర్వాత 500 నుంచి దాదాపు 1000 వరకు సగటున ఈ యొక్క పత్తి ధర అనేది పెంచడం జరుగుతుంది. మరి దానికి గాను కృతజ్ఞతగా భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా మరి అదేవిధంగా భారతీయ జనతా పార్టీ రైతుల పక్షాన మాన్యశ్రీ నరేంద్ర మోదీ గారికి ఈరోజు రైతుల పక్షాన క్షీరాభిషేకం చేయడం జరిగింది.